దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గర్భఫలమైనటువంటి బిడ్డలు దేవుని సన్నిధిని, దేవునికి మహిమార్థముగా వారు జీవించాలన్నది దేవుని ఉద్దేశ్యం. ఈ సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను తన జీవిత అనుభవంతో నేటి తరములో ఉన్న మనందరికీ హితోపదేశము చేస్తున్నాడు. ప్రస్తుత ఆధునిక యుగములో ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను ఒక స్టేటస్ సింబల్గా, అనగా తమ స్థాయి సూచికలుగా వారిని పెంచుతున్నారు. ఈ క్రమంలో వారికి నేర్పవలసిన త్రోవను మానేసి మరొక త్రోవలలో వారిని నడిపిస్తున్నారు. వారి భవిష్యత్తునకు కావలసినవి ఇవే అన్నట్లుగా వారు తమ యొక్క స్వంత ఆలోచనల చేత వారు ప్రస్తుత యుగానికి తగినట్లుగా వారిని పెంచుతున్నారు. ఈ లేఖన వచనములో సొలొమోను యొక్క అభిప్రాయము, పిల్లలు నడవవలసిన త్రోవను పిన్న వయసులోనే వారికి నేర్పితే అప్పుడు వాడు లోబడతాడు. వాడు చిన్ననాటి నుంచి నేర్చుకున్నట్టు కొరకు ఆసక్తి చూపుతాడు. అలా కాకుండా పెద్దవాడైన తర్వాత వాటిని నేర్పితే వయసు వచ్చిన తర్వాత చూద్దాంలే అని అంటే అప్పుడు వాడు వినడు కదా, ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తాడు, విసుగుతో చిరాకు పడతాడు. ఆ పై వయసు వచ్చిన తరువాత మనము వారికి ఏమీ నేర్పడానికి వారు మనకు మాటకు లోబడే పరిస్థితులు వారికి ఉండవు. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను, పద్ధతిని బాల్యములోనే వానికి నేర్పడానికి ప్రయత్నించాలి. మొక్కై వంగనిది రానై వంగుతుందా అనే సామెత మనందరికీ తెలిసిన విషయమే. అయితే బాల్యములో నేర్పాల్సిన త్రోవ, మార్గము, పద్ధతి ప్రధానంగా క్రమశిక్షణ, భక్తి మరియు సంస్కారము, సత్ప్రవర్తన, తల్లిదండ్రులను చూడడం, తోబుట్టువులను, కుటుంబం పట్ల బాధ్యతను వారు పట్టించుకోవడం, ఇవన్నీ వాక్య సంబంధమైన ఆత్మీయమైన సూచనలే. కాబట్టి ప్రస్తుత కాలములో తల్లిదండ్రులు పూర్తిగా వీటికి విరుద్ధంగా వారిని పెంచడం బాధాకరమైన విషయమే. అవేమిటంటే విద్య, ఉద్యోగం, సంపాదన, సుఖము, భోగము, ఇట్లాంటి వాటి మాత్రమే ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలకు నేర్పుతున్న పరిస్థితులు. అందువలన నేటి రేపటి తరము స్వార్థముతోనూ, నిర్లక్ష్యముతోనూ, విచ్చలవిడితనము వంటి వాటితో దుర్వ్యసనాలకు లోనై దుర్మార్గులుగా భ్రష్టత్వంలో పడిపోతున్నారు. ప్రస్తుత మానసిక వైద్యులు, ఆ పరిశోధకులు కూడా అధ్యయనంలో తెలియపరిచేది మొదటిగా వాటిని బట్టి తల్లిదండ్రులకే పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని నడిపించాలన్నది వారి యొక్క అభిప్రాయమైనది. దేవుని యొక్క వాక్యము మనకు ఎల్లప్పుడూ నేర్పుతున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు బహుమానముగా ఇవ్వబడిన మన బిడ్డల విషయంలో దేవుని సన్నిధిని మనము నిందితులుగా, దోషులుగా నిలవబడే పరిస్థితి కలగనివద్దు. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి బిడ్డల విషయంలో దేవునికి ఏం జవాబు చెప్పాలని వెతుకులాటలో మనం ఉండే పరిస్థితులు కాకూడదు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనములో, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము అని ఓ చక్కటి సాక్ష్యమును చెబుతున్న మాటను వింటున్నాం. అలాగే దేవుడు కూడా మనకు నేర్పుతున్నటువంటి ఇలాంటి సాక్ష్యముని మనము కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. అంతేగాని లోక పద్ధతులను అనుసరించి మనము ఆధ్యాత్మికమైన క్రమశిక్షణను కోల్పోతే తదుపరి దేవుని సన్నిధిని శిక్షార్హులమవుతాం. ఏలి అనే దైవజనుని తన బిడ్డల విషయమై దేవుడు లెక్కడిగినప్పుడు ఏం చెప్పగలిగేవాడు? కనుక ఈ దినాన్ని వాక్య సంబంధమైన ఆధ్యాత్మిక పద్ధతులను మనం కొనసాగించడం మంచిది అని పౌలు భక్తుడు ఆత్మీయమైన కుమారుడైన తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములో 11వ వచనములు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అని. కాబట్టి ఈరోజు మన బిడ్డలకు మనము ఆ ఆధ్యాత్మికమైన మంచి త్రోవను నేర్పి దేవుని సన్నిధిని మంచి సాక్ష్యమును చెప్పగలిగేలాగా ఆయన సన్నిధిని నిలబడదాం. హన్నా తన కుమారుని దేవుని సన్నిధిని నిలవబెడుతూ దేవునికి కృతజ్ఞతలు చెబుతూ, ఇదిగో నీవిచ్చిన కుమారుడు,
ఇదిగో నీకే, నీ సేవలోనికే అంకితపరుచుచున్నానని సమర్పించినది. ఈ రోజున మనము బిడ్డలను కలిగి ఉంటేనే సరిపోదు, కానీ వారిని సరైన రీతిని పెంచగలిగితే మంచిది. కాబట్టి దేవుని సన్నిధిని మంచి సాక్ష్యం కలిగి మనము, మన కుటుంబము వర్ధిల్లుదాం. దైవాశీస్సులు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. నేటి వాక్య సంబంధమైన నీ ఉపదేశమును మాకు బయలుపరుచున్నారు. మేము జీవించి మా బ్రతుకులను సాఫల్యత చెందించుకోవడమే కాక, మా బిడ్డల భవిష్యత్తు కూడా మేము సరైన రీతిని తీర్చిదిద్దవలసిన వారమై ఉన్నాం. కనుక నీ అనుగ్రహమును, మీ ఆశీర్వాదమును తల్లిదండ్రులైన వారికే కాక వారి బిడ్డలకు కూడా కొనసాగింపబడాలని, అబ్రహామును దీవించిన నీవు ఇసాకును దీవించిన నీవు యాకోబును దీవించినట్లుగాని, దావీదు వంశములను ఆశీర్వదించినట్లుగాని, నేటి తరములలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలు అలాగా ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నారు. ప్రభువా, నీ కృపను చూపి వారందరినీ దీవించండి. ప్రతి బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వినేటట్లుగా క్రమశిక్షణ దయచేయండి. వారికి ప్రేమ, అనురాగం, ఆత్మీయత, ఆప్యాయతలు, కుటుంబ బాధ్యతలు వంటివి కూడా అలవర్చుకున్నట్టు కొరకు వారికి మీరే ఉపదేశము చేయండి. దేవా, ప్రస్తుత కాలములో అపవాది అయిన శోధకుడు మా బిడ్డల యొక్క మనస్సులను, వారి మస్తిష్కమును పాడు చేస్తున్నాడు. కనుక వారి మతి చెడిపోయినటువంటి పరిస్థితులలో ప్రభా, తల్లిదండ్రుల మీద దాడులు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిర్లక్ష్యమైన పరిస్థితులు వారు జీవిస్తున్నారు. ప్రభా, కృప చూపి సహాయం చేయండి. బాధ్యత కలిగిన వారిగా చేయండి. నీ సన్నిధిని నాయన మా బిడ్డలు మాకంటే గనులుగా, యోగ్యులుగా, మంచివారిగా నాయన వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. ప్రభువా, నాయన నీ కృప ఆశీర్వాదము మాపై ఉంచినట్లు మరి అత్యధికంగా మా తర్వాత తరమైన బిడ్డలపై ఉంచండి. ప్రభు, వారికి క్రమశిక్షణ నేర్పండి, చక్కటి విద్యాబుద్ధులు నేర్పండి, సంస్కారము, బాధ్యతను వారికి నేర్పండి. సమాజంలో అనేక మంది దుండగులుగా, దౌర్జన్యకారులుగా, ప్రభ హంతకులుగా నాయన చేస్తున్నటువంటి వారి దుర్మార్గపు క్రియలను బట్టి వారు శిక్షించబడుతున్నారు. ప్రభ, మా కళ్ళ ముందే మా బిడ్డలు శాపగ్రస్తులైతుంటాయి, వేదన కలుగుతుంది. ప్రభ, సహాయం చేయండి. నాయన ప్రస్తుత అంధకార క్రియలు నాయన అంత్య దినములలో ప్రభ మరింత పెచ్చురిల్లు పోతున్నాయి. ప్రభ, నాయన అలాంటి పరిస్థితుల్లో అపవాది క్రియలను లయపరిచి నీ కృపను ప్రతి వారికి దయచేయండి. మా బిడ్డలు శాపగ్రస్తులుగా కాక దీవెనకరంగా ఉండినట్లుగా వారిని దీవించి మీ కృపకు పాత్రలుగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ పిల్లలకు తోడయుండును గాక. ఆమేన్.